అందులో మాట్లాడినటువంటి మాటలు ఈ దేశాన్నిలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికో, లేకపోతే దేశ యొక్క సమగ్రతను, సమైక్యతను, లేకపోతే ఈ విచ్ఛిన్నకర శక్తులని వాళ్ళు ఏదైతే అంటున్నారో మావోయిస్ట్ పార్టీని, వాళ్ళకి అనుకూలంగా ఆ పార్టీలోకి కొంతమందిని వెళ్ళేలాగా, తీసుకెళ్లేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, జరిగిన ఎన్కౌంటర్ని ఫేక్ ఎన్కౌంటర్ అన్నాడని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ స్పీచ్ని, ఆ 16 నిమిషాల 40 సెకండ్ల ఆ వీడియోని చూసి వాళ్ళు చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్లో కూడా మన తొలి వెలుగు ఛానల్లో వచ్చిన ఇగో ఫలానా లింకు, ఫలానా 16 నిమిషాల 40 సెకండ్ల వీడియో అని అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన నిన్న ఎన్ఐఏ పోలీసులు ఆయన ఆశ్రమం, మా ఇల్లు అనే అనాథాశ్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు చాలా కాలం నుంచి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్లో ఉంది అది. అక్కడికి వెళ్ళి మొత్తం అందరు చుట్టుముట్టి ఆయన దాదాపు 1-2 గంటలు ఇంట్రాగేట్ చేసి ఆయన దగ్గర ఉన్న 2 మొబైళ్ళు అవన్నీ కూడా సీజ్ చేసి, సో అక్కడ ఆయన్ని విచారించడం జరిగింది. ఆయన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి అరెస్ట్ చేసి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది జరిగింది.